ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కొలగన్న నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్ కు అందజేస్తారు. కులగన్న నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసన మండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజులోనే ముగించనున్నారు. కులగణనలోని కీలక అంశాలపై చర్చించడానికి ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. కులగణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని సమాచారం. కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు, ఎస్టీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. కులగణన నివేదిక, సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందాయి. ఇదిలా ఉంటే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత కేబినెట్ ముందుకు వస్తుంది. ఈ రెండు కమిటీల నివేదికలపై కేబినెట్లో చర్చించాక అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు.